ఇలాన్ మస్క్ ఈయన ఒక వ్యాపారవేత్త, ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పొచ్చు. ఈయన చాలా పాపులర్ పర్సన్ ఫ్రమ్ అమెరికా. ఈజ్ బేస్డ్ ఫ్రమ్ యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికా. ఆయన అమెరికా వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడం జరిగింది. ఆయన సాధారణంగా చాలామంది ప్రూవ్డ్‌గా ఉన్న బిజినెసెస్‌ని స్టార్ట్ చేసేసి దాంట్లో లాభాలు ఆర్జించాలని చెప్పేసి ప్రయత్నిస్తుంటారు. కాకపోతే ఎలాన్ మస్క్ అనే అతను మాత్రం ఏదన్నా ఒక వాల్యూ యాడెడ్ చేయాలి సొసైటీకి అనే ఉద్దేశంతో ఆయన యొక్క ఎక్స్పెరిమెంట్స్ కానీ, ఆయన యొక్క వ్యాపారాలు కానీ, ఆయన యొక్క ప్రయత్నాలు కానీ ఉంటాయి ఆ విధంగా. ఉదాహరణకు చూస్తే స్పేస్ ఎక్స్ ఒక ప్రైవేట్గా ఒక అంతరిక్ష ప్రయోగాలు చేసేటువంటి సంస్థ నెలకొల్పడం అనేది ఒక సాధారణమైన విషయం కాదు. ఎందుకు ఈ విధంగా చేయడానికి అతను పూనుకున్నాడంటే, ప్లానెట్ ఆఫ్ ఎర్త్ పైన పాపులేషన్ రోజు రోజు పెరిగిపోతుంది, ఇక్కడ వనరులు అనేటివి తగ్గిపోతున్నాయి, ఈ భూమి అనేది మనుషులకు ఇంకా రానున్న నెక్స్ట్ జనరేషన్స్లో నివాస యోగ్యానికి అంత అనుకూలంగా ఉండదు, అంత శ్రేయస్కరం కాదు, ప్రమాదాలు జరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉందని ఆయన యొక్క థియరీ చెప్తాడు. సో ఆయన అక్కడి నుంచి మార్స్ పైన, అంగారక గ్రహం పైన, అంటే భూమికి సిమిలర్గా అక్కడ కూడా వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి, ఇలాంటివి మన శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. దాని పైనకి సివిలైజేషన్ అంటే హ్యూమన్ ఎంటిటీని తీసుకెళ్ళడానికి అతను ప్రయోగాలు చేస్తున్నది స్పేస్ ఎక్స్. ఆయన వేరే దగ్గర నుంచి ముడి సరుకులు కొనుక్కొని రాకెట్స్ తయారు చేసి దానికి ఎక్కువ ఖర్చు అవుతుందని ఆయననే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా తయారు చేసిండు. ఆయన గురించి చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది మనకు. ఆయన 6 hours పడుకుంటాడు. ఆయన యొక్క స్లీపింగ్ షెడ్యూల్ నైట్ 1 o'clock పడుకొని మార్నింగ్ 7. ఈ విధంగా వీక్ అంతా వర్క్ చేస్తుంటాడు ఆయన. 3 days ఒక దగ్గర, అంటే ఒక కంపెనీ, ఇంకా 3 days ఒక కంపెనీ, ఈ విధంగా చేస్తుంటాడు ఆయన. ఆయనకు స్పేస్ ఎక్స్తో పాటు టెస్లా మోటార్స్ మనకు తెలిసిందే, డ్రైవర్ లేకుండా మన డెస్టినేషన్కి తీసుకెళ్తున్న కారు, అండ్ ఎలక్ట్రిక్ కారు, డ్రైవర్లెస్ కారు. అండ్ దాని బిల్డ్ క్వాలిటీ కానీ, లేకపోతే జీపీఎస్ సిస్టమ్ కానీ అంతా కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది అండి. రీసెంట్గా మన ఇండియా కూడా కార్స్ కొన్ని రావడం జరిగింది, కొంతమంది పర్చేజ్ చేసుకున్నారు. తర్వాత వచ్చేసి హైపర్ లూప్ అంటే ఒక టన్నల్లా క్రియేట్ చేసేసి దాంట్లో నుంచి ట్రైన్ని తీసుకెళ్ళటం. తర్వాత న్యూరోలింక్, ఆల్జీమర్స్ వ్యాధి ఉంటుంది, వయసు పెరిగిపోతే మతిమరుపు, అట్లా కాకుండా ఒక చిప్పు దానిలో బ్రెయిన్లో ఇన్స్టలేషన్ చేసుకుని దాంతో యాక్టివిటీస్ చేసుకోవడం, ఇలాంటి చాలా ఎన్నో రెవల్యూషనరీ రిఫార్మ్స్ ఆయన ఆలోచనలే మనం అర్థం చేసుకోవచ్చు. ఒక మనిషి ఏంటిది అనేది అతని యొక్క ఆలోచనలు, లేకపోతే ఆయన యొక్క లక్ష్యాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు. ఇప్పుడు టెస్లా మోటార్స్ అనేది, ఎలక్ట్రిక్ కార్ అనేది ఆలోచన అప్పుడు ఆయన స్టార్ట్ చేసిన నాకు తెలిసి ఎవరు చేయలేదు. ఎందుకంటే పెట్రోల్ నిల్వలు అనేవి తగ్గిపోతున్నాయి, తర్వాత కాలుష్యం పెరిగిపోతుంది అనే ఉద్దేశంతో అది తీసుకురావడం జరిగింది ఆయన. స్పేస్ ఎక్స్కి కూడా అదే రీజన్. ఇలా ప్రతి ఒక్కటి కూడా యాక్చువల్ అంతకుముందు ఎగ్జిస్ట్ అయ్యి లేని వాటిని ఆయన ఆలోచన చేయడానికి కూడా ఒక సాహసం అనేది, ఒక ధైర్యం, ఒక సాహసం అనేది కావాలి. అట్లా ఆ విధంగా ఆయన ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి చాలాసార్లు బ్యాంక్రప్ట్ అయ్యిండు, మళ్ళీ అంత జీరోకి వచ్చిండు, మళ్ళీ పట్టు వదలకుండా మళ్ళీ ప్రయత్నించిండు. ఆయనకు డబ్బులు ఎన్నికేసుకోవాలనే ఆలోచన ఆయనకు లేదు. ఆయన ఉన్నటువంటి డబ్బులు కూడా మళ్ళీ ఎక్స్పెరిమెంట్స్ పైన ఖర్చు చేస్తుంటాడు. ఆ విధంగా చెప్పాలంటే ఆయన యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరికీ, ఎంతోమందికి ఆయన ఆదర్శప్రాయుడని చెప్పొచ్చు. ఆయన ఏదో అట్లా స్టార్ట్ చేయడం అని కాదు, ఆయన వర్కింగ్ హార్స్ చాలా ఎఫెక్టివ్గా, చాలా సూపర్ హార్డ్ వర్క్ చేస్తాడు ఆయన. ఫస్ట్ ఏదో ఒక వీడియో గేమ్ కనిపెడతాడు, దాన్ని పేపాల్ వాళ్ళకి అమ్మేస్తాడు. ఈ విధంగా ఆయన వాళ్ళ బ్రదర్తో ఫస్ట్ చేసిన ఇన్వెన్షన్, అక్కడ కొంత లాభం వస్తుంది, తర్వాత ఇంకా అట్లానే కన్సిస్టెంట్గా ఎక్స్పెరిమెంట్స్ ఆయన లైఫ్ అంతా మనం చూస్తే.
ఈ మధ్య అయితే ఎలాన్ మస్క్ గురించి సడన్గా తీసుకురావడం ఎందుకు అంటే, వీళ్ళందరూ కూడా అన్నీ చదువుతారు వీళ్ళు. నాది ఈ రిలీజియన్, నేను ఇది చదవను, లేకపోతే నా రిలీజియన్కి సంబంధించిందే నేను చదువుతా, స్క్రిప్చర్స్ కానీ లేకపోతే ఇవన్నీ బుక్స్ కానీ అని వాళ్ళు ఎట్లాంటి దాంట్లో ఉండరారు, అన్ని స్టడీ చేస్తారు. అలా చేస్తారనే దానికి ఒక ఉదాహరణగా ఆయన 2021 ఫిబ్రవరి 4న ఆయన టెస్లా మోటార్స్ యొక్క షేర్స్ పడిపోతున్నాయని కొంతమంది ఆ షేర్స్ని కొనడానికి అని చెప్పేసి ప్రాసెస్లో ఉన్న టైంలో అట్లా కొంటారు కొంతమంది, అది పెరుగుతుంది. ఆ టైంలో ఆయన ఏం చెప్తాడు, ఐ హావ్ బికమ్ మీమీ డిస్ట్రాయర్ ఆఫ్ షార్ట్స్ అని చెప్పి పెడతాడు ఆయన ఒక ట్విట్టర్లో. ఆయన ఈవెన్ ట్విట్టర్ అనేది అంతమంది ఉండేది, ఇప్పుడు ఎక్స్ అనేది వచ్చింది, అది ఆయననే కొనేసింది. అంటే దీని అర్థం ఏంటిది అంటే, అది దాన్ని సిమిలర్గా చూస్తే శ్రీమద్ భగవద్గీతలో ఒక శ్లోకం అంటే 11వ అధ్యాయం 32 శ్లోకంగా దాన్ని సిమిలర్గా కోట్ చేశాడని ఆ మధ్య బాగా వచ్చింది న్యూస్ది. ఇది 2021లో జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే 2025 ఫిబ్రవరిలో సిప్యాక్లో ఆయన నేను మీమ్ అయ్యాను అని చెప్పి మళ్ళీ ఒకసారి మాట్లాడితే ఆ పాతది మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చింది. సో ఆ శ్లోకం ఏంటని చూస్తే, కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమీహ ప్రవృత బ్రూతే విద్వాన్ న భవిష్యంతి సర్వే ఏవ స్థితః ప్రత్యనీకేషు యోధః. అంటే అర్జునుని యొక్క కోరిక మేరకు విశ్వరూప దర్శనం చేసిన తర్వాత, అర్జునుడికి కల్పించిన తర్వాత అక్కడ ఆయన సుప్రీం కాన్షియస్నెస్ చెప్తుంటుంది, నేను కాలాన్ని మార్పుని తీసుకొని వస్తుంటా, దాంట్లో అధర్మం వైపు ఉన్నవి లేకపోతే సరైన మార్గంలో లేని వాటినన్నింటినీ నేను నాశనం చేస్తాను. క్షయకృత్ ప్రవృత్తం అంటే నేను నాశనాన్ని తీసుకొని వస్తాను. టైంలో నాశనం అనేది జరుగుతుంది, దుష్టులకు శిక్ష అనేది లభిస్తుంది, వారికి నాశనం అనేది సంభవిస్తుంది అనేది చెప్తూ, దీంట్లో అంటే నీకు ఆపోజిట్ దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బ్రతకడానికి యోగ్యులు లేరు, దాంట్లో అందరూ నశించవలసిందే. నీవు యుద్ధం చేసినా చేయకపోయినా కానీ, నువ్వు నీ పాత్ర పోషించకపోయినా అక్కడ బ్రతికేటోడు ఎవరు లేడు, వాళ్ళందరూ ఎప్పుడూ చనిపోయారు. నువ్వు కేవలం నీ యొక్క రోల్ని నువ్వు పోషించు, నీ యొక్క పాత్రను నువ్వు పోషించు అని చెప్తాడు కృష్ణ పరమాత్మ. నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అంటాడు. అది నిజానికి సైంటిఫిక్గా చూస్తే కూడా, అంటే హిందూ స్క్రిప్చర్స్లో మనం వేరే దగ్గర కూడా ఉంటుంది, అది కాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్ను కాలభైరవ ప్రచోదయ. అంటే మనం కాలాన్ని కూడా దైవంగా ఆరాధిస్తాం. ఎందుకంటే అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్, అన్ని డిస్ట్రాయ్ అవ్వటము, ఇవన్నీ కూడా టైంలోనే జరిగిపోతుంటాయి. మనుషులు పుట్టడము, పెరగడము, చనిపోవడము, డెవలప్మెంట్స్ రావడము, మళ్ళీ అవి నశించడము, ఇవన్నీ కూడా టైంలోనే జరుగుతాయి. కాబట్టి కాలాన్ని మనం దైవంగా చూస్తాం. అది ఒక మంచి సెన్సిబిలిటీ, అది వాస్తవానికి. ఇక్కడ పరమాత్మ అదే విషయాన్ని డిక్లేర్ చేస్తున్నారు. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృత్తి లోకాన్ సమాహర్తుమీహ ప్రవృతః బ్రూతే పిత్వం న భవిష్యంతి సర్వే ఏవ స్థితః ప్రత్యనీకేషు యోధః. అంటే యాసిడ్గా ఎలాన్ మస్క్ ఇది సంస్కృతిలో ఏమి పెట్టలేదు అక్కడ వర్సెస్,
కాకపోతే దీన్ని అర్థము ప్రతిబింబించే విధంగా ఉంది అది. ఐ ఆమ్ బికమ్ మేమీ డిస్ట్రాయర్ ఆఫ్ షార్ట్స్ అని పెట్టిండు ఆయన. ఇక్కడ ఎలాన్ మస్క్ అన్నట్టు ఆయన నేనుగా చేసిన అనేది అక్కడ చెప్తున్నాడు. యాక్చువల్లీ కృష్ణ పరమాత్మ అక్కడ ఒక వాహకంగా ఉన్నాడు. ఆయనలోకి సుప్రీం కాన్షియస్నెస్ అంటే ఆయన గొప్ప యోగీశ్వరుడు. ఆయన హిమ్సెల్ఫ్ అక్కడ టోటల్ అదంతా సెంటర్డ్ అనేది జీరో అయినప్పుడు ఆయన ఒక టోటల్ కాస్మిక్ మైండ్ లేకపోతే ఒక యూనివర్సల్ మైండ్ అనేది ఆయన ద్వారా ఒక టీచింగ్ ఇచ్చింది. అక్కడ టైం అనేది దానికి కావాల్సింది అనేవి అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటుంది. అది ఈశ్వరుడు అనవచ్చు, మనం టైం అనవచ్చు, లేకపోతే పరమాత్మ అనవచ్చు, లేకపోతే నేచర్ అనవచ్చు. పిలిచే పదాలు ఏవైనా కానీ దానికి కావాల్సినటువంటి ఒక టైం ప్రాసెస్లోనే అన్నీ జరుగుతుంటాయి. అందుకని కాలం కలిసి రావాలి అని అంటాం. ఎందుకంటే మనం చేసే ఎఫర్ట్ ఎంత పెట్టినా కానీ మనకు కాలం కలిసి రాకపోతే మనం డెవలప్ కాలేము. ఇక మన కాలం కలిసి రావడము లేకపోతే మనకు కలిసి రాకపోవడము, మనం అభివృద్ధిలోకి రావడం లేకపోతే అధపాతాళానికి వెళ్ళడము, ఇదంతా సంచిత ప్రారంభ కర్మ కొంత అయితే ఆ టైంలో పరమాత్మ ఎంచుకున్న వారి ద్వారా ఆయన సంకల్పించినటువంటి పనులు జరిపించడానికి కూడా వీళ్ళ జీవితాల్లో కొన్ని సంఘటనలు అనేవి జరుగుతుంటాయి. వాళ్ళకి వచ్చే కష్టాలు కానీ లేకపోతే నష్టాలు కానీ లేకపోతే వాళ్ళకి జరిగే మానవమానాలు కానీ కలిమి లేములు కానీ సుఖ దుఃఖాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి ప్రారంభాన్ని అనుభవించడానికి రావడం ఒకటైతే వాళ్ళ ద్వారా ఒక టీచింగ్ లేకపోతే ఒక సీక్ ఇవ్వడానికి కూడా పరమాత్మ వాళ్ళని ఎంచుకొని వాళ్ళ ద్వారా అవన్నీ వాళ్ళని అనుభవింపజేస్తాడు. ఉదాహరణకు మనం రామావతారంలో చూసినాం. ప్రభు శ్రీరామ్ ఆయన వనవాసానికి వెళ్ళిండు అని అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. దశరథుడు ఈ విధంగా చేయటం వల్ల ఆయన వెళ్ళిపోయిండు, 14 సంవత్సరాలు వనవాసం చేసిండు అనేది మనం చదువుతాం. కానీ అదంతా లోక కళ్యాణం కోసము జరిగిందనేది మనకు బ్యాక్గ్రౌండ్ స్టోరీలో చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన అరణ్యవాసంలో వెళ్ళిండు ఆయన. కానీ ఆ టైంలో ఎంతోమంది రాక్షసుల అంతం జరిగింది అక్కడ. వాస్తవానికి ఇప్పుడు రావణుడి గురించి అని తీసుకుంటే ఆయన గురించి ఎన్నో స్క్రిప్చర్స్ వస్తుంది. ఆయన చాలా ఇనిషియల్ టైమ్స్ నుంచి ఉన్నాడు. ఆయన ఎన్నో గురాలు పొందుతున్నాడు. ఆయన దేవతలు ఏం చేయలేరు, రాక్షసులు ఏం చేయలేరు. ఆయన దృష్టిలో మనుషులు అంటే చాలా తక్కువ. వాళ్ళతోటి నాకేంటిది అని చెప్పేసి మనుషుల చేతులు చాలా నాకు ఉండొద్దు అనే వరం మాత్రం తీసుకోడు ఆయన. అక్కడి నుంచి పరమాత్మ ఆయన ప్లాన్ అది. ఆయన ప్రాసెస్లో ఆయన ఆ విధంగా రావటము, మరి ఆయనకు ఆ విధంగా కష్టాలు అవన్నీ అదంతా ఇప్పుడు ఆయన ఒక రాజుగా ఉండే అయోధ్యలో ఆయన రూలింగ్ చేస్తే రావణాసుడు ఎక్కడో ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను యుద్ధం చేసేది ఇప్పుడు. కాబట్టి ఈయననే వనవాసం కనేది చెప్పేసి వెళ్ళిపోయి తర్వాత ఆ ప్రాసెస్లో ఆయన కొంతమంది కలిసి వచ్చారు. అంత టైం కలుపుతుంది అంతా. అందుకనే మనం చేసేది ఏమి ఉండదు ఇక్కడ. సరెండర్ అయితే అది ఆ ఫ్లోలో తీసుకెళ్ళిపోతుంటుంది. నేచర్కి సరెండర్ అవ్వాలి. ఎందుకంటే నేచర్కి చాలా ఇంటెలిజెన్స్ ఉంటుంది. మనం ఒక విత్తనం వేస్తే అది ఒక వృక్షం అయిపోతుంది. ప్రకృతికి చాలా ఇంటెలిజెన్స్ ఉంది కదా. ఋతువులు మారుతున్నాయి, ఉదయం సాయంత్రం రాత్రి, తర్వాత కాలాలు మారుతున్నాయి. దాంట్లో ఏం కూడా అతివృష్టి అనావృష్టి వస్తుంది. ఇక్కడ దీన్ని మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి మనం ఉపయోగించే దాన్ని బట్టి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కానీ నేచర్ అనేది దాని యొక్క డ్యూ కోర్స్లో అది సరిగ్గా వెళ్తుంటుంది. అది ఇప్పుడు మన జీవితం కూడా నేచర్ చేతిలోనే ఉంది. మనకు ఫ్రీడమ్ ఉంది.
మనం డిసిషన్ తీసుకోవడానికి. కానీ మన యొక్క చావు పుట్టుకలు, మన యొక్క ఎదుగుదల, మన యొక్క వినాశనము ఇదంతా కూడా ఒక టైం ప్రాసెస్‌లో జరుగుతుంది అది. మనం ఎలాంటి ఆలోచనలు చేస్తాము, మనం ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటాము, మనం ఎలాంటి పనులు సంకల్పిస్తాము అనేది కూడా మన యొక్క జన్మ సంస్కారాలను బట్టి ఉంటుంది. ఆ ప్రాసెస్‌లో మనం వెళ్తూ ఉంటాం. ఈ 2 ఉంటాయి ఇక్కడ. అయితే కొంతమంది యుగ పురుషులు ఉంటారు. వాళ్ళు ఇక్కడ నడిచి మార్గాన్ని మనకు చూపించడానికి వాళ్ళు అవన్నిటిని కూడా అనుభవిస్తారు. థ్యాంక్ యూ.